నేటితో మేడారం మహాజాతర ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వడ్డెల గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. ఈ నెల 21న ప్రారంభమైన ఈ జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యారని అంచనా. ఈ 4 రోజులు మేడారంలో ఎటు చూసినా జనమే కనిపించారు. ఆ పరిసరాల్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్లకు భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి బంగారాన్ని సమర్పించారు భక్తులు. నీటితో మేడారం మహాజాతర ముగియనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. ఈ నెల 21న ప్రారంభమైన ఈ జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యారని అంచనా. ఈ 4 రోజులు మేడారంలో ఎటు చూసినా జనమే కనిపించారు. ఆ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్లకు భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి బంగారాన్ని సమర్పించారు భక్తులు. నేటితో మేడారం మహాజాతర ముగియనుంది. ఇక మేడారం మహాజాతరకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, మొత్తానికి మహామేడారం జాతర విజయవంతంగా 3 రోజులు పూర్తి చేసుకుంది. చివరి రోజు 4వ రోజు కూడా భక్తజన సంద్రోహము గద్దెల వద్ద కొనసాగుతుంది. తల్లుల దర్శనానికై సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 రోజుల పాటు అమ్మవార్ల దర్శనానికై తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు చివరి ఘట్టం. ఈరోజు వనంలో నుంచి జనంలోకి వచ్చిన దేవతలు తిరిగి వనంలోకి వెళ్ళే ముఖ్య ఘట్టం ఈరోజు ఆవిష్కృతమవుతుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ఇటు సమ్మక్క తల్లిని, అటు సారలమ్మ తల్లిని, ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురిని కూడా ఒకేసారి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము పూజారులంతా కూడా తీసుకొని పయనమవుతారు. ఆ ఘట్టం కోసం అయితే ఆ చివరి క్షణాల కోసం కూడా భక్తులు వేచి ఉండే పరిస్థితి మనం చూస్తున్నాము. 4వ రోజు కూడా గద్దెల వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా అమ్మవార్ల దర్శనం కోసము దారులన్నీ కూడా కదులుతున్న పరిస్థితి అన్నట్టు చూస్తున్నాము. చివరి రోజు ముఖ్యంగా అమ్మవారు తిరుగు ప్రయాణం వనంలోకి వెళ్ళే ఘట్టాన్ని కూడా చూడడానికి భక్తులు వేరే కళ్ళతోటి చూస్తున్నారు. నిన్న 3వ రోజు అమ్మవార్లు శుక్రవారం గద్దెల మీద ఉండడంతో అయితే 50 నుంచి 60 లక్షలకు మందికి పైగా హాజరయ్యారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రులు అర్జున్ ముండాతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అమ్మవార్లను నిన్న శుక్రవారం కావడము, 2 అమ్మవార్లు గద్దెల మీద ఉండడము దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనము 4వ రోజు శనివారం అయినా కూడా భక్తుల కోలాహలం కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క భక్తుల యొక్క కోలాహలము సాయంత్రమే కాదు, రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా దర్శనానికి క్యూ లైన్లలో పెద్ద ఎత్తున ఉన్నారు వరలక్ష్మి. మనం చూస్తున్నాము, ఇంకా క్యూ లైన్లలో వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికీ ఉదయం 8గా వస్తున్నా కూడా భక్తుల కోలాహలము అటు క్యూ లైన్లలో ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చే వాళ్ళంతా కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా అమ్మవారి వనప్రవేశాన్ని కూడా తిలకించి తిరుగు ప్రయాణం చేయాలని చెప్పేసి భక్తులు ఇక్కడే ఉంటారు. సో అమ్మవారి తిరుగు ప్రయాణం కోసం కూడా ఆ భక్తులంతా కూడా వేచి చూస్తారు. ముఖ్యంగా సమ్మక్కను తిరిగి చిలకలగట్టు వైపు తీసుకెళ్లే ఘట్టాన్ని కూడా
అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సో ఆ యొక్క ముఖ్య ఘట్టాన్ని కూడా తిలకించడానికి ఆ భక్తులు అయితే వేచి ఉన్నారు. మరోవైపు అమ్మవార్ల తల్లుల దర్శనాల కోసం అయితే ఆ పిల్లలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇటు పోలీసులు ఆ బందోబస్తు నడుమ వాలంటరీలో అటు అమ్మవార్ల యొక్క గద్దెల వద్ద వాలంటరీలు వాళ్ళ సేవలు అందిస్తూ భక్తుల కానుకలను అమ్మవారికి సమర్పించి భక్తులను ముందుకు పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కొంత 3 రోజులుగా ఉన్నటువంటి క్రౌడ్ కొంచెం తగ్గిందని చెప్పవచ్చు వరలక్ష్మి. ఎందుకంటే నిన్న 3 రోజులు, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఉన్నటువంటి లక్షలాది మంది జనం అయితే కొంత తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం మాత్రమే అమ్మవార్ల వన ప్రవేశానికి మళ్ళీ సాయంత్రానికి క్రౌడ్ అంతా కూడా గద్దెల వద్దకు చేరుకుంటారు. అనంతరము గద్దెల నుంచి చిలకలగట్టు వైపు కావచ్చు, ఇటు కన్నెవెల్లి వైపు అమ్మవార్ల వన ప్రవేశాన్ని కూడా తిలకించే అవకాశం ఉంది. ఈరోజు ఇటు సమ్మక్క పూజారులకు మరి కాసేపట్లో గద్దెల వద్దకు చేరుకొని తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరము సాయంత్రము 4 గంటలకు వచ్చి వాళ్ళంతా కూడా ఇన్ని రోజులు నియమ నిష్టలతో ఒక్క పొద్దులతో పూజారులు చెప్పులు లేకుండా గత 2 వారాలుగా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ఈరోజు ఒక్క పొద్దులు తొలుత ఉదయం 11 గంటల సమయంలో వచ్చి అమ్మవార్లకు పూజారులు పూజలు చేసి వాళ్ళ ఒక్క పొద్దులు విరమణ చేస్తారు. అనంతరము సాయంకాలం వచ్చి అమ్మవారిని వనప్రవేశం చేసిన తర్వాత వాళ్ళ నియమనిష్టలకు పూర్తి అవుతాయి. దీంతో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి అపశృతులు జరగకుండా ఎంతో సంతోషంగా ఉండేలా వాళ్ళంతా కూడా గత 15 రోజులుగా గత బుధవారం నుంచి ఈ బుధవారం వరకు గుడిమెలిగే పండుగ నుంచి ఈ రోజు వరకు కూడా పూజారులంతా కూడా ఎంతో నియమ నిష్టలతో కొనసాగారు వరలక్ష్మి. ఆ నియమ నిష్టలే ఈరోజు అమ్మవార్లు ఇక్కడికి రాక కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు వేలాదిగా దర్శనాలు జరగడం కావచ్చు మనం చూస్తున్నాం. ఇటు ఎక్కడ చూసినా కూడా గంటల మోతలు శివసత్తుల నామస్మరణే అన్నట్టుగా ఇంకా కొనసాగుతుంది. భక్తులు తెచ్చిన కానుకలు ఇటు కొబ్బరికాయలు కావచ్చు, అటు నిలువెత్తు బంగారం బెల్లం కావచ్చు, పసుపు కుంకుమ చీర సార కూడా ఇటు 2 గద్దెల వద్ద కూడా భక్తులు మనము ఆ అమ్మవారి గద్దెలపై వేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అటు నిలువెత్తు బంగారం ఇచ్చిన భక్తులు మళ్ళీ తిరిగి ప్రసాదాన్ని కూడా తీసుకుంటున్నారు. అమ్మవారి ప్రసాదం బెల్లం బంగారంగా కొలుస్తారు. ఆ బంగారాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి భక్తులు ఆ ప్రసాదాల కోసం కూడా అటు గద్దెల వద్ద వాలంటీర్లతోటి ఎగబడుతున్న జనం మనం చూస్తున్నాము. ఎందుకంటే సమ్మక్క తల్లి బంగారం ఎంతో పవిత్రమైనది, ఇంటికి తీసుకెళ్తే కన్నా సకల సౌఖ్యాలు కలుగుతాయనే ఒక నమ్మకంతో అమ్మవారికి బంగారం సమర్పించి మళ్ళీ తిరిగి కొంత ప్రసాదంగా బంగారాన్ని తీసుకెళ్లే సంస్కృతి ఇక్కడ ఉంటుంది వరలక్ష్మి. అది మనం చూస్తున్నాం. గత 4 రోజులుగా కూడా అది కొనసాగుతూనే ఉంది. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంకా క్యూ లైన్లలో కూడా పెద్ద ఎత్తున భక్తులు రాక వస్తున్నారు. ఇటు కానుకలు సమర్పించడము ముందుకు సాగడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 4 రోజుల జాతరకైతే రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్లతోటి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అటు క్యూ లైన్లలో మంచినీటి సౌకర్యం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం మంచిగా అయ్యేలాగా కూడా క్యూ లైన్ల ఏర్పాటు, ఇక్కడ సెక్యూరిటీ, ఎక్కడ కూడా క్యూ లైన్లలో తొక్కిసలాటలు జరగకుండా భక్తులు ఆగకుండా ఇటు పోలీసులు, అటు వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఇక్కడ ఆదివాసీ యూత్ వాలంటీర్లు, తుడుందెబ్బ వాలంటీర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు అమ్మవార్ల యొక్క దర్శనానికి సహకరించి భక్తులందరికీ కూడా దివ్య దర్శనాలు చేపించి కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు చివరి రోజు ముఖ్యమైన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి వరలక్ష్మి. దాంతో అయితే అమ్మవారి వన ప్రవేశం కావచ్చు, పూజారుల యొక్క ఒక్క పొద్దుల నియమనిష్టలు ముగించడం కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు ముఖ్య ఘట్టాలు చెప్పచ్చు వరలక్ష్మి. ఇది మనకైతే ముఖ్యానికి ఈరోజు చివరి రోజు పూజారుల యొక్క ఒక్క పొద్దుల విరమణ కావచ్చు, అమ్మవార్లను వనంలోకి తీసుకెళ్లే ముఖ్య ఘట్టాల కోసం అయితే భక్తులు వేలి కళ్ళతోటైతే ఎదురు చూస్తున్నారు. 4 రోజులు అమ్మవారు జనానికి దివ్య దర్శనాలు ఇచ్చి మళ్ళీ తిరిగి వనంలోకి వెళ్ళే ఈ యొక్క ముఖ్య ఘట్టాన్ని పూజారులు అంతే పవిత్రంగా ఈరోజు కొనసాగించనున్నారు. మరి కాసేపట్లో పూజారులంతా కూడా ఇటు సమ్మక్క సారలమ్మ ఆ గద్దెల మీదకి చేరుకొని వాళ్ళు పూజ అటు ఒక్క పొద్దుల విరమణ చేసి అనంతరం సాయంకాలం సమయంలో 4 నుంచి 5 గంటల మధ్యలో వచ్చి అమ్మవార్లను వనప్రవేశం చేసే ఆ ముఖ్య ఘట్టం కొనసాగుతుంది వరలక్ష్మి. ఇది ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్ వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.